బీ లెర్నింగ్ డిప్లొమా ఇన్ బైబిల్ ఫస్ట్ ఇయర్ మాడ్యూల్ 9 లెసన్ 2 రెండవ పాఠము. పాపము చేయువారు ఎవరు? పాపము చేయువారు ఎవరు? పరిశుద్ధ గ్రంథములో దేవుడు మనకు అనుగ్రహించిన జ్ఞానమును బట్టి పాపము చేయువారు ఎవరెవరనగా దేవదూతలు మరియు మనుష్యులు. పాపము చేసే అవకాశం ఎవరెవరికి ఉంది? దేవదూతలకు ఉంది, మనుషులకు ఉంది. ముందుగా దేవదూతలు పాపం చేయడం ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేద్దాం. అసలు దేవదూతలు పాపం చేస్తారా? దేవదూతలు పాపం చేస్తారా? చేస్తారు. పాపం అనగా ఏమిటని మునుపటి పాఠంలో మనం నేర్చుకున్నాం. ఆజ్ఞాతిక్రమము, దైవ ఆజ్ఞాతిక్రమము పాపము. దేవుడు దేవదూతలకు కూడా ఆజ్ఞలనిచ్చాడు. అవి వారు పాటించవలసిన ఆజ్ఞలు. దేవదూతలు వారికి ఇవ్వబడినటువంటి ఆజ్ఞలను అతిక్రమించినప్పుడు వారు కూడా పాపము చేసిన దేవదూతలుగా కనిపిస్తున్నారు. పాపము చేసినటువంటి సేవకులైన ఆత్మలు. పాపము చేసినటువంటి దేవదూతలను ఏమనొచ్చు? దెయ్యములు. దెయ్యం ఎలా వచ్చింది? దెయ్యం ఎలా మారింది దెయ్యంగా? పాపము చేయడాన్ని బట్టి. పాపము చేయకముందు దెయ్యం ఎవరు? దేవదూత. దురాత్మలెవరు? దేవదూతలు. ఈ విషయమును పరిశుద్ధ గ్రంథమును బట్టి మనం స్పష్టముగా అర్థం చేసుకోవచ్చు. పాపము చేయువారిలో మొదట దేవదూతలు ఉన్నారు, ఆ తర్వాత మనుషులున్నారు. ముందుగా దేవదూతలు పాపము చేస్తారో చేయరో, చేశారో చేయలేదో పరిశుద్ధ గ్రంథములో మీరు చూడండి. పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యం. పేతురు గారు వ్రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయము 4వ వాక్యాన్ని మీరు చూడండి. దేవదూతలు పాపము చేసినప్పుడు, చాలా స్పష్టంగా ఉంది కదా ఇక్కడ. దేవదూతలు పాపము చేశారు. దేవదూతలు పాపము చేశారు. చేయబోతున్నారు అని వ్రాయబడలేదు. చేస్తారేమో అనేటువంటి ప్రశ్నార్థకం కూడా ఇక్కడ లేదు. దేవదూతలు పాపము చేశారు. దేవదూతలు పాపము చేస్తే మరి దేవుడు ఏం చేశాడు? వారికి కూడా అదే శిక్షా విధిని అమలు చేశాడు. దేవుని దగ్గర న్యాయము ధర్మము ఎప్పుడూ ఒకే విధంగానే ఉంటాయి. ఆయన మాట తప్పడు. వీరందరూ నా దేవదూతలు కదా, వీరు మనుషులేం కాదు కదా అని వారి మీద దేవుడు పక్షపాతాన్ని ఏమి చూపించలేదు. దేవుడు వారిని కూడా శిక్షకే పంపించాడు. చూడండి, దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, వీరు సేవకులే కదా వదిలేద్దాం అని దేవుడు అనుకోలేదండి. కుమారులనైతే శిక్షిద్దాం, వీరు సేవకులు కదా, వీరిని వదిలేద్దాం అనేటువంటి ఆలోచన దేవునికి లేదు. అందుచేతనే ఆ మాటలు అక్కడ ప్రయోగింపబడ్డాయి. దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళలోకమందలి కటిక చీకటి గల బెలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను. దేవుడు దేవదూతలలో ఎవరైతే పాపము చేశారో వారిని తీర్పుకు పంపించాడు, శిక్షకు పంపించాడు అని ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమవుతుంది. అయితే దేవదూతలు అందరూ పాపం చేశారా? లేదు. దేవదూతలలో కొందరే పాపం చేశారు. మిగిలినటువంటి దేవదూతలు పరిశుద్ధంగానే ఉన్నారు. ఎవరైతే పాపము చేశారో వారిని దేవుడు శిక్షకు పంపించాడు. మిగిలిన వారందరూ కూడా పవిత్రాత్మలుగా ఉన్నారు. పవిత్రాత్మలుగా ఉన్నారు. తమ యొక్క పరిశుద్ధతను కాపాడుకున్నారు. దేవుని ఆజ్ఞకు లోబడే పనిచేస్తున్నారు. దేవదూతలలో అందరూ పాపము చేయలేదు. దేవదూతలలో కొందరు పాపము చేశారు. దేవదూతలలో ఎందరూ పాపము చేశారో వారిని దేవుడు శిక్షకు పంపించాడు. ఇప్పుడు మనుషుల దగ్గరకు వచ్చేద్దాం. పాపము చేసిన వారు ఎవరెవరు? ప్రాథమిక వర్గీకరణ
పాపము చేసిన వారు ఎవరెవరు? దేవదూతలు మరియు మనుష్యులు. దేవదూతలలో అందరూ పాపము చేయలేదు, కొందరు పాపము చేశారు. దేవుడు ఎందరూ పాపము చేశారో వారిని అందరినీ కూడా శిక్షకు పంపించాడు. ఇప్పుడు మనుషుల దగ్గరకు వచ్చేద్దాం. మనుషులు ఎందరూ పాపము చేస్తారు? మనుషులు పాపము చేస్తారా? ఎందుకు చేయరు? మనుషులు పాపము చేస్తారు అనడానికి ఎక్కడికో వెళ్ళవలసిన అవసరం లేదు. మన దగ్గరే ఒక ఉదాహరణ ఉంది. మనమే ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాం. పాపము చేసిన మనుష్యులుగా మనమే ఒక ఉదాహరణగా కనిపిస్తున్నాం. కనుక మనుష్యులు తప్పనిసరిగా పాపము చేస్తారు. మనుష్యులు ఖచ్చితంగా పాపము చేస్తారు. అలాగని దేవుడు బలవంతముగా మనలను పాపము చేయమనటం లేదు. అలాగే మనము పాపము చేసేటట్టుగా దేవుడు సృష్టించడం లేదు. పరిశుద్ధంగా ఉండాలని కోరుకుంటున్నాడు, పరిశుద్ధంగానే సృష్టించాడు. కానీ మనము పాపము చేస్తున్నాము, బలహీనులము, పాపము చేస్తున్నాము. ఆ పాపం ఏమిటో తెలుసుకున్నాము, పాపము నుండి విడుదల నొందుతున్నాము, పవిత్రులుగా జీవిస్తున్నాము. ఇది పరిశుద్ధ గ్రంథము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించే రక్షణ. ఇక మనుషులు పాపము చేస్తారు అని మనకు అర్థమవుతున్నప్పుడు, మనుషులలో దేవదూతల వలె కొందరు పవిత్రంగా ఉండి, ప్రారంభం నుంచి మరణం వరకు పవిత్రంగా ఉండి, మిగిలిన వారిలో కొందరు మాత్రమే పాపము చేస్తారా, లేక అందరూ పాపము చేస్తారా అనేటువంటి విషయాన్ని పరిశుద్ధ గ్రంథము నుండి ఇప్పుడు మనము తెలుసుకుందాం. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 46వ వాక్యాన్ని మీరు చూడండి. అక్కడ ఆ వాక్య భాగంలో మనకు సమాధానం దొరుకుతుంది. రాజులు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 46వ వాక్యం. పాపము చేయనివాడు ఒకడును లేడు. చూసారా? పాపము చేయనివాడు ఒకడు కూడా లేడు మనుషుల్లో. మరి దేవదూతలలో పాపము చేయని దేవదూతలు ఉన్నారు. దేవదూతలలో పాపము చేయని దేవదూతలు ఉన్నారు. పాపము చేయకుండా పవిత్రంగా నిలబడిపోయినటువంటి దేవదూతలు ఉన్నారు. కొందరే దేవదూతలలో పాపము చేసిన వారు కనిపిస్తున్నారు. వారిలో అపవాది అయిన వాడు, వాడిని వెంబడించినటువంటి దురాత్మల సమూహం మనకు కనిపిస్తున్నారు. అయితే మనుషుల దగ్గరకు వచ్చేసరికి మనుషులు పాపము చేస్తారు, కానీ మనుషులలో పాపము చేయని వాడే లేడు. అంటే అందరూ పాపము చేస్తారు, అందరూ పాపాత్ములే. చూడండి వ్రాయబడిన మాటలు చూడండి. పాపము చేయనివాడు ఒకడును లేడు. పాపము చేయనివాడు ఒకడును లేడు. అంటే మనుషులందరూ కూడా పాపాత్ములే అని ఈ వాక్య భాగం నుండి మనకు అర్థమవుతుంది. అలాగే దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 36వ వాక్యాన్ని చూడండి. దినవృత్తాంతములు 2వ గ్రంథము 6వ అధ్యాయము 36వ వాక్యం. పాపము చేయనివాడెవడును లేడు. పాపము చేయనివాడెవడును లేడు. మునుపు మనము చదువుకున్న వాక్య భాగానికి సంబంధించిన సందర్భం ఇది కూడా. పాపము చేయనివాడెవడును లేడు. అంటే మనుషులు అందరూ పాపము చేస్తున్న వారే. దేవదూతలలో కొందరు పాపము చేశారు, కానీ మనుషులు అందరూ పాపము చేశారు. పాపము చేయనివాడు ఒకడును లేడు, ఎవడునూ లేడు. అలాగే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యాన్ని మీరు చూడండి. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 20వ వాక్యం. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. మరలా ఇక్కడికి వచ్చేసరికి ప్రసంగి గ్రంథకర్త ఏమంటున్నాడు? పాపము చేయక మేలు చేయాలి కదా. మరి పాపము చేయని వారు మేలు చేయాలి. పాపము చేయక మేలు చేయుచుండు నీతిమంతుడు అంటే తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని మరలా సమాధికి చేరేటంత వరకు పాపము చేయకుండా మేలు చేయుచుండు నీతిమంతుడు భూమి మీద ఒకడైనను లేడు. అందరూ కూడా ఏదో ఒక దశలో పాపము చేసిన వారే, అంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించిన వారే, నీతిని జరిగించని వారే అని మనకు ఈ వాక్య భాగం ద్వారా అర్థమవుతుంది. మనుషులందరూ పాపాత్ములేనన్నమాట. మనుషులందరూ పాపాత్ములేనన్నమాట. తల్లి గర్భము నుండి వచ్చినటువంటి మానవులందరూ కూడా పాపాత్ములే. అలాగే యోహాను గారి యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యాన్ని చూడండి. ఒకవేళ ఎవరైనా లేదండి నేను పాపం చేయలేదు,
తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు ఒక్క తప్పు కూడా చేయలేదు, దేవుని ఆజ్ఞను ఒక్క పర్యాయము కూడా నేను అతిక్రమించలేదు అని ఎవరైనా అంటారా? అనడానికి వీలు లేదు. ఈ వాక్య భాగాన్ని చూడండి మీరు. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 1వ అధ్యాయము 8వ వాక్యం. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము. ఒకవేళ ఎవరైనా అలా అన్నారనుకోండి, వారిని వారే మోసగించుకుంటున్నారు. ఎందుకంటే వారు పాపాత్ములు. వారు అలా అనడంలోనే పాపం ఉంది. వారు అలా అనడంలోనే ఆజ్ఞను అతిక్రమిస్తున్నారంటే అబద్ధం ఆడుతున్నారు. నేను ఏ తప్పు చేయలేదు, ఏ పాపము చేయలేదు అని అనడంలోనే వారు తప్పు చేస్తున్నారు, పాపము చేస్తున్నారు. కనుక దేవుని వాక్యానికి లోబడండి, దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. మనుషులందరూ పాపాత్ములే. ఇదిగో చూడండి, వ్రాయబడిన మాటలు చూడండి. మనము పాపము లేనివారమని చెప్పుకొనిన ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము, మరియు మనలో సత్యముండదు. మనం అబద్ధికులం అయిపోతాం. తప్పు చేసి, పాపము చేసి, దేవుని ఆజ్ఞను అతిక్రమించలేదని చెప్పుకోవడం మరో తప్పు. ఒప్పుకుంటే దేవుడు క్షమాపణను దయచేస్తాడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా. అలా కాకుండా నేను తప్పు చేయలేదు, నేను చేసిన తప్పు ఎవరు చూడలేదు కనుక నేను పాపము చేయలేదు అని చెప్పుకోకూడదు. అందరూ పాపము చేసిన వారే, మనుషులందరూ కూడా పాపము చేసిన వారే. కనుక ఈ వాక్య భాగాలను బట్టి మనకు ఏమర్థమవుతుంది? మనుషులు తల్లి గర్భమున పుట్టినది మొదలుకొని సమాధికి చేరేటంత వరకు కూడా ఏదో ఒక దశలో పాపము చేసిన వారుగానే కనిపిస్తున్నారు. దేవదూతలలో అయితే కొందరే పాపము చేశారు. మిగిలిన వారు తమ యొక్క సృష్టి మొదలుకొని నేటి వరకు, ఎప్పటి వరకైనా సరే వారు పవిత్రంగా ఉండడానికి నిర్ణయించుకున్నారు. వారు పరిశుద్ధమైనటువంటి దూతలు. కానీ కొందరు మాత్రం పాపము చేశారు. దేవదూతలలో కొందరు పాపము చేశారు, మనుషులలో అందరూ పాపము చేశారు. ఈ విషయాన్ని మీరు ఇక్కడ స్పష్టముగా తెలుసుకోవాలి. అలాగే పౌలు గారు రోమీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యాన్ని కూడా చూడండి. పౌలు గారు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23వ వాక్యం. ఏ భేదమును లేదు, ఏ భేదమును లేదు, నో డిఫరెన్స్ ఎట్ ఆల్. ఏ భేదమును లేదు, అందరును, ఎవ్రీబడి, అందరును పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. దేవుడు నీతిమంతులైనటువంటి తన బిడ్డలను మహిమపరచటానికి ఆలోచిస్తాడు. కానీ ఎందరూ ఆ మహిమను కోరుకుంటున్నారు? ఎందరూ ఆ మహిమను పొందడానికి నిర్ణయింపబడుతున్నారు? ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోవచ్చున్నారు. నో డౌట్ ఎట్ ఆల్. మనుషులందరూ కూడా పాపము చేసిన వారే. మరి పాపము చేసినటువంటి మనుషులకు రక్షణ ఎలా? అందరూ పాపము చేసిన వారైతే దేవదూతలను దేవుడు శిక్షకు పంపించినట్టుగా మరి మనుషులను కూడా దేవుడు శిక్షకు పంపిస్తే మానవ జాతి టోటల్గా అంతా వినాశనానికి వెళ్ళిపోతుంది కదా. మరి దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారాన్ని దేవుడు చూపించాడు. ఎవరి ద్వారా చూపించాడు? ఎలా చూపించాడు? యేసుక్రీస్తు ద్వారా పరిష్కారాన్ని చూపించాడు. యేసుక్రీస్తు ద్వారా పరిష్కారాన్ని చూపించాడు. యేసుక్రీస్తును దేవుడు శరీరధారిగా భూమి మీదకు పంపించాడు. నీవు మనుష్యులలో నా కుమారునిగా జీవించాలి. వారంతా పాపాత్ములే, కానీ నీవు పాపము లేనివానిగా జీవించాలి. మనుషులందరూ పాపాత్ములే, కానీ నీవు పాపము లేనివానిగా జీవించాలి. అలా జీవించి వారందరి కొరకు నీవు ప్రాయశ్చిత్తముగా నీ ప్రాణమును అర్పించగలిగితే, నీ నామమున వారు మార్పు నొందితే నీ ద్వారా వారిని పరలోకానికి చేర్చుకుంటాను అన్నాడు తండ్రి అయిన దేవుడు. అది దేవుని సంకల్పం. ఇక్కడ మీలో కొందరికి ఒక సందేహం రావచ్చు. అదేంటంటే, యేసుక్రీస్తు పాపము చేసినటువంటి మనుషులను రక్షించటానికి భూమి మీద మనిషిగా వచ్చాడు కదా, మానవ శరీర ఆకారాన్ని ధరించుకున్నాడు కదా, ఆయన నామమందు విశ్వాసం ఉంచితే పాపాత్ములైనటువంటి మనుషులు నీతిమంతులుగా మార్చబడి పరలోకానికి వెళ్ళే అవకాశం ఉన్నది కదా. మరి ఇదే అవకాశం పాపము చేసినటువంటి దేవదూతలకు ఉన్నదా? దురాత్మలు ఉన్నాయి కదా, అపవిత్రాత్మలు ఉన్నాయి కదా, అవి కూడా
యేసు ప్రభువా, మమ్మును కూడా రక్షించు, మనుషులను రక్షించటానికి నీవు వచ్చావు, మమ్మును కూడా రక్షించు, మేము కూడా నీవు చెప్పినట్టు చేసేస్తాం, మా తప్పు తెలుసుకున్నాం, ఇక ఆ కటిక చీకటి గల బిలములలోనికి పంపించొద్దు, మాలో కొందరు అపవిత్రాత్మలు మారిపోయాం, మరల పరిశుద్ధ దూతలతో పాటు మమ్మను కూడా నీవు చేర్చు అని ప్రభువుని అడిగితే, ప్రభువు పాపము చేసిన దేవదూతలకు పాపక్షమాపణనిస్తాడా అంటే ఇవ్వడానికి అవకాశం లేదు. ఎందుకు అవకాశం లేదు? ఇక్కడ జాగ్రత్తగా ఈ విషయాన్ని మీరు తెలుసుకోవాలి. పాపము చేసిన నరులు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాపక్షమాపణ ఉంది, పరలోకానికి వెళ్ళడానికి అవకాశం ఉంది. కానీ పాపము చేసినటువంటి దేవదూతలు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా పాపక్షమాపణ ఉంది, పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే, మనుషులందరూ పాపము చేశారు, యేసుక్రీస్తు మానవ ఆకారములోనికి వచ్చి మన నిమిత్తము ప్రాణం పెట్టాడు, మన కొరకు ఆయన ప్రాయశ్చిత్తం చేశాడు. కానీ దేవదూతలలో అందరూ పాపము చేయలేదు. కొందరు నిలబడ్డారు, కొందరు పాపము చేయకుండా నిలబడ్డారు. ప్రధాన దూతలు ఉన్నారు, శరాపులుగా ఉన్నారు, మిఖాయేలు, గబ్రియేలు, వీరు పరిశుద్ధ దూతలుగా కనిపిస్తున్నారు. దేవుని దగ్గర, దేవుని సముఖమందు పరిశుద్ధ దూతలుగా కనిపిస్తున్నారు. మరి వారి వలె ఈ పాపము చేసిన దూతలు ఎందుకు నిలబడలేకపోయారు? రెండవది, వీరు సేవకులైన ఆత్మలు, వీరు దేవునికి సేవ చేయుటలో చాలా నమ్మకంగా ఉండాలి. కానీ ఆ నమ్మకత్వాన్ని కోల్పోయారు. వీరి కొరకు ఎటువంటి పాప ప్రాయశ్చిత్తము జరగలేదు. అలాగే ఇక చివరిగా ఏంటంటే, పాపము చేసిన దేవదూతలలో పశ్చాత్తాపము ఉండదు, పరివర్తన ఉండదు. ఇక వారు నిర్ణయింపబడ్డారు, నిత్య నరకాగ్నికి నిర్ణయింపబడ్డారు. ఈరోజు మనుషులలో కూడా కొంతమంది అటువంటి వరకు మారిపోతున్నారు. చూడండి, కొంతమంది మనుషులను మనం గమనిస్తున్నప్పుడు ఎంత సువార్త వారికి ప్రకటింపబడిన కరడుగట్టిన హృదయం, చచ్చినా మారడు అన్నట్టుగా ఉంటారు. చచ్చినా మారడు. అటువంటి కోవకు సంబంధించిన వారే ఈ దురాత్మలు. కనుక వారికి పాపక్షమాపణ లేదు. దేవుడు మన కొరకు రక్షణ సంకల్పాన్ని రచించాడు. అంటే ఎంత గొప్ప విషయమో చూడండి. ఏమండి, ఈ రక్షణ సంకల్పం అంత సులభంగా జరిగిపోయింది అనుకుంటున్నారా? మీరు ఆలోచన చేయండి. మనుషులందరూ పాపాత్ములైతే, మనుషులలో పుట్టి శరీర ఆకారాన్ని ధరించుకొని ఈ పాపపు లోకంలో జీవించి పాపము లేనివానిగా తన ప్రాణాన్ని పాపులందరి కొరకు పెట్టడం అంటే అది ఎంత గొప్ప విషయం మీరు ఆలోచన చేయండి. అది చాలా కఠినమైనటువంటి టాస్క్ అండి. అది కఠినమైనటువంటి టాస్క్. అది చూపులో, ఆలోచనలలో, ప్రవర్తనలో, క్రియలో, రహస్యముగా కానీ బహిరంగముగా కానీ ఎక్కడ ఇసుమంత కూడా పాపము చేయకుండా మనుషులలో జీవించి అదే మనుషుల కొరకు, అంటే పాపము చేసినటువంటి మనుషుల కొరకు ప్రాణం పెట్టేయాలి. ఎంత కఠినమైనటువంటి టాస్కో చూసారా? దానిని ఎవరు పూర్తి చేశారు? మన ప్రభువైన యేసుక్రీస్తు పూర్తి చేశారు. యేసుక్రీస్తు గొప్పతనం అది. యేసుక్రీస్తు అంటే ఎవరో ఈ ప్రపంచానికి ఇంకా పూర్తిగా తెలియలేదు. యేసుక్రీస్తును గూర్చి ఈ లోకానికి ఇంకా అర్థం కాలేదు. వ్రాయబడినటువంటి దేవుని మాటల్లో ఇప్పుడు మనం చూద్దాం యేసుక్రీస్తులో ఉన్న పవిత్రత, పరిశుద్ధత. ఆయన ఆత్మగా ఉండి నేను పవిత్రుడను, పరిశుద్ధుడనని చెప్పడం కాదు, కానీ ఇదిగో పాపపు శరీర ఆకారంలోనికి నేను వచ్చాను. చుట్టూ మలినకరమైనటువంటి పాపాత్ములు ఉండగా మలినకరమైన మాటలు, మలినకరమైన ఆలోచనలు, మలినకరమైనటువంటి ప్రవర్తనలు, వీటన్నింటి మధ్య నేను పుట్టాను. కానీ పాపమును కొంచెము కూడా అంటించుకోలేదు. అంటే మిమ్మల్ని అందరినీ రక్షించటానికి నేను ఇంత పవిత్రముగా భూమి మీద శరీరధారిగా జీవించాను, మీ అందరి కొరకు పైగా నా ప్రాణాన్ని పెట్టాను అంటున్నారు ఆయన. ఆ విధంగా మనుషులకు రక్షణ అనుగ్రహింపబడింది. ఇప్పుడు చూద్దాం, దేవదూతలకు లేని రక్షణ, దేవదూతలకు లేని పాపక్షమాపణ ఈరోజు మనుషులకు ఎలా అనుగ్రహింపబడిందో, ఎందుకు అనుగ్రహింపబడిందో ఇప్పుడు మనం చూద్దాం. మనుషులలో శరీరధారిగా వచ్చినటువంటి యేసుక్రీస్తు పాపము లేనివానుగా ఉండుటను బట్టి,
ఆయన పవిత్రమైనటువంటి రక్తమును మన కొరకు ప్రాయశ్చిత్తముగా అర్పించుటను బట్టి మనకు పాపక్షమాపణ దొరికినది. చూడండి, పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యాన్ని మీరు జాగ్రత్తగా గమనించండి. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వాక్యం, మన ప్రధాన యాజకుడు, హీఈస్ అవర్ హై ప్రీస్ట్, యేసుక్రీస్తు మన ప్రధాన యాజకుడు. మనలను కాపాడడానికి వచ్చాడు, మన కొరకు ప్రాణం పెట్టాడు, ఒక్క తప్పు కూడా చేయకుండా, కొంచెము కూడా పాపమును ఆపాదించుకోకుండా, పవిత్రుడు. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని, ఎన్నో శోధనలు, ఎన్నో పరీక్షలు అన్నిటినీ గట్టెక్కేశాడు. అన్నింటిలోనూ ఫస్ట్ ర్యాంకే ఆయనకి. ఏమండి, మనతో సహానుభవము లేనివాడు కాడు అంటే అర్థం ఏంటి? ఎక్కడో పరలోకంలో ఉండి పాపము చేయకూడదని చెప్పటం కాదు. ఇదిగో మన మధ్య ఆయన నివసించి పాపము లేకుండా బ్రతకడం అంటే ఇది అని నిరూపించాడు ఆయన. పాపము లేకుండా జీవించడం అంటే ఇలా జీవించాలి అని నిరూపించాడు ఆయన. ఎక్కడో దూరంగా ఉండి పాపము చేయకండి, పాపము లోనికి వెళ్ళకండి, ఆజ్ఞను అతిక్రమించకండి, దేవుని ఎదిరించకండి, దేవుని మాటను వినకుండా తిరగకండి అని ఆయన చెప్పడం కాదు. ఇదిగో శరీరధారిగా ఆయన భూమి మీదకి వచ్చి మనుషుల మధ్య జీవించి మనతో సహానుభవము లేనివాడైతే కాదు, మనుషుల మధ్య జీవించి చూడండి ఆయన ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు. మన ప్రధాన యాజకుడు మనతో సహానుభవము లేనివాడు కాదు, మన బలహీనతల యందు మనతో సహానుభవము లేనివాడు కాడు గాని సమస్త విషయములలోనూ మన వలనే శోధింపబడినను. సమస్త విషయములలో ఈరోజు మనుషులు ఎలా శోధింపబడుతున్నారు, శోధనల్లో పడిపోతున్నారు, ఆ పరీక్షకు ఓడిపోతున్నారు. ఆ శోధనలన్నీ కూడా ఆయనకు కలిగాయి. సమస్త శోధనలలో కూడా సమస్త విషయములలోనూ మనవలే శోధింపబడినను ఆయన పాపము లేనివాడుగా ఉండెను. ఒకవేళ ఆయనే పాపము చేస్తే మనకు పరిహారం ఏది? మనకు విమోచనేది? మనము కూడా దేవదూతలు దిక్కుమొక్కు లేకుండా పాపము చేసినప్పుడు ఎలాగైతే శిక్షకు నిర్ణయింపబడ్డాయో మనం కూడా ఆ విధంగానే దిక్కుమొక్కు లేకుండా శిక్షకు నిర్ణయింపబడి ఉందాం. కానీ ఆయన మన ప్రభువు, మన ప్రధాన యాజకుడు, మన రక్షకుడు, మన విమోచకుడు, మన నిమిత్తము పాపము లేనివాడుగా ఉండెను. ప్రూఫ్ ఇది. యేసుక్రీస్తు ప్రభువు ఒక్కడే, దేవుని కుమారుడు ఒక్కడే శరీరధారిగా భూమి మీద నివసించిన వారిలో పాపము లేనివాడు. మిగిలిన వారందరూ కూడా పాపము చేసిన వారే. ఆదాము మొదలుకొని నేటి వరకు భూమి మీద మనిషి అన్నవాడు ఎవడైతే ఉంటాడో, జీవిస్తాడో ప్రతి ఒక్కడు కూడా పాపము చేసిన వాడే. నో డౌట్ ఎట్ ఆల్. ఏదో ఒక విషయంలో, ఏదో ఒక సందర్భంలో మనుషులందరూ కూడా తప్పు చేసిన వారే, పాపము జరిగించిన వారే. కానీ యేసుక్రీస్తు శరీరధారిగా ఆయన ఈ భూమి మీద పాపాత్ముల మధ్య జీవించి ప్రతి విషయములోనూ ఆయన శోధింపబడినా కానీ పాపము లేనివాడుగా ఉండెను, పాపము లేనివాడుగా ఉండెను. అలాగే పౌలు గారు హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యాన్ని కూడా చూడండి. ఇంకా చక్కగా ఆయన పాపరహితమైనటువంటి జీవితమును గురించి ఇక్కడ పేర్కొనబడింది. పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వాక్యం, పవిత్రుడును, ఆయన దేవదూతల దగ్గరుండి ఆత్మరూపిగా ఉండి పరలోకంలో ఉండి నేను పవిత్రుడను అని చెప్పడం కాదు. ఇదిగో శరీరధారిగా భూమి మీద మన మధ్య నివసించి పవిత్రుడను తెలియజేస్తున్నాడు. మనలను కాపాడడానికి యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా వచ్చాడు, పవిత్రునిగా ఉన్నాడు. మనుషులందరూ పాపము చేస్తున్నారు, ఆయన ఒక్కడే పవిత్రుడిగా ఉన్నాడు అంటే ఎంత కష్టం చెప్పండి. మనుషులలో ఎవ్వరికీ సాధ్యం కానటువంటి గొప్ప కార్యక్రమాన్ని ఆయన జరిగించాడు. పవిత్రుడును, నిర్దోషియు, ఎక్కడ ఏ విషయంలోనూ ఆయన మీద దోషాన్ని ఆరోపించడానికి వీలు లేకుండా బ్రతికాడు ఆయన. నిర్దోషియు, నిష్కల్మషుడును అంటే ఏమాత్రము కల్మషము లేని జీవితము,
కొంచెము కూడా కల్మషము లేనటువంటి జీవితమును ఆయన కలిగి ఉన్నాడు. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఎందరో పాపాత్ములు ఉన్నారు, అందరూ పాపాత్ములే, కానీ ఆయన పాపులలో చేరలేదు, పాపులతో ఏకీభవించలేదు. ఆ పాపులను కాపాడడానికే పవిత్రునిగా జీవించాడు, తన ప్రాణమును పవిత్రముగా అర్పించాడు. పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఎట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఎంత హెచ్చుగా ఉన్నాడండి ఆయన! మనుషులతో పోల్చినప్పుడు ఆయన లెవెల్ ఎంత గొప్పగా ఉందో చూడండి. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడు, అట్టి ప్రధాన యాజకుడే మనకు సరిపోయినవాడు. ఇక ఎవడు మనలను రక్షించగలడు? పాపాత్ములలో ఒకరుగా ఎవరు మనలను కాపాడగలరు? దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువే మనలను రక్షించటానికి సరిపోయినవాడు. కనుక ప్రియులారా, పాపము చేయువారు ఎవరు అనగానే దేవదూతలలో కొందరు పాపము చేశారు, మనుషులు అందరూ పాపము చేశారు. కానీ మనుషులను రక్షించటానికి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నటువంటి దినములలో పాపము లేనివాడుగా ఉన్నాడు. ఇంకా ఈ సందర్భాన్ని గురించి మనం పరిశుద్ధ గ్రంథంలో చూద్దాం. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి చూడండి. అద్భుతంగా పేతురు గారు ఇక్కడ ప్రభువు యొక్క పాపరహితమైనటువంటి జీవితమును గురించి తెలియజేశారు. పేతురు గారి యొక్క మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యం నుండి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకొనున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. పాపపు జీవితాన్ని మాదిరిగా ఎవరు ఉంచవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే మనం అందరం పాపాత్ములమే. మరలా పాపపు జీవితాన్ని ఒక మాదిరిగా ఉంచడం ఏంటి? పవిత్రమైన జీవితాన్ని మనకు ఒక మాదిరిగా ఉంచాడు. మీరు పాపము చేశారు, అయితే మీరు మారు మనస్సు నొందండి అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. మీరు మారు మనస్సు నొందండి, పాపక్షమాపణ నొందండి, రక్షింపబడండి. ఇదిగో ఆయన మీ కొరకు ఒక మాదిరి జీవితాన్ని ఉంచాడు. తన అడుగు జాడలలో మీరు నడుచుకునేటట్లుగా ఒక మాదిరి మన కొరకు ఆయన ఉంచి వెళ్ళాడు. ఆయన పాపము చేయలేదు. అనేకుల నోట సాక్ష్యం చూడండి, పరిశుద్ధుల నోట సాక్ష్యాన్ని చూడండి, అపోస్తలుల నోట సాక్ష్యాన్ని చూడండి. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు, కపటమైన మాట ఎక్కడా దొరలలేదు. ఆయన నోటను ఏ కపటమును కనబడలేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. పోనీ ఆయనను దూషిస్తే తిరిగి దూషించాడా? అది లేదు. నిర్నిమిత్తముగా ఆయన మీద తప్పుడు మాట్లాడారు, ఆయనను హింసించారు. ఆయన ఏమైనా బదులు దూషించాడా? బదులు హింసించాడా? లేదు. ఆయన దూషింపబడియు బదులు దూషింపలేదు. ఆయన శ్రమ పెట్టబడియు బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తన్ను తాను అప్పగించుకొనెను. నన్ను శిక్షిస్తున్నారా మీరు? దేవుని కుమారుడను తలుచుకున్నానంటే మొత్తం అందరినీ కూడా నాశనం చేయగలను ఒక్క క్షణంలో అని ఆయన బెదిరించలేదు. న్యాయముగా తీర్పు తీర్చు తండ్రి అయిన దేవునికి సమస్తాన్ని అప్పగించేశాడు. తన్ను తాను అప్పగించుకున్నాడు. తండ్రి, నీ పిల్లల కోసమే కదా నేను వచ్చాను. వారందరూ పాపాత్ములై మొత్తం అందరూ నరకానికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితులలో కొందరినైనా రక్షించటానికి కదా నేను వచ్చాను. కనుక నేను పాపము చేయలేదు, పవిత్రునిగా నా ప్రాణాన్ని నీకు ఇస్తున్నాను అని ప్రభువువారు తన్ను తాను దేవునికి అప్పగించుకున్నారు. తర్వాత మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనును. ఎంత కష్టం వచ్చింది ఆయనకి! పవిత్రముగా జీవించాడు, కానీ మ్రాను మీద మన పాపములను మోసాడు. ఒక పాపాత్ముడు మోసుకోవాలి ఆ పాపములను, ఒక పాపాత్ముడు అనుభవించాలి ఆ శిక్షను. కానీ మన పాపముల నిమిత్తము మన స్థానంలో ఆయన ఆ పాపముల యొక్క భారమును, ఆ శిక్షను అనుభవించాడు. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మిమ్మును కాపాడడానికే ఆయన పవిత్రంగా ఉన్నాడు.
ఆయన కూడా పాపము చేస్తే ఇక మనలను కాపాడేటువంటి వారే ఉండకపోతురు. ఆయన పొందినటువంటి ఆ గాయముల చేత మీరు స్వస్థత పొందితిరి. మీరు గొర్రెల వలె దారి తప్పిపోతిరి గాని ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆయన వైపునకు మళ్ళీ ఉన్నారు. నిజమే, ఇప్పుడు మనము యేసుక్రీస్తు వైపునకు మళ్ళీ ఉన్నాము. పాపము చేయువారు ఎవరు అంటే దేవదూతలలో కొందరు పాపము చేశారు, మనుషులందరూ పాపము చేశారు. కానీ మనుషులలో పాపము చేశామని ఒప్పుకొని యేసుక్రీస్తు ప్రభువు పాపము లేనివాడని తెలుసుకొని మనందరి నిమిత్తము యేసు ప్రభువు శిలువ మీద తన ప్రాణమును పవిత్రముగా అర్పించాడని గ్రహించి ఆయన వైపు మళ్ళిన వారికి రక్షణ ఉన్నది. మరలా పరలోకానికి వెళ్ళే గొప్ప భాగ్యం కలిగింది. మరలా నీతిమంతులలో చేరేటువంటి అవకాశం లభించింది. మరలా పరిశుద్ధతను నిత్యము కాపాడుకునేటువంటి గొప్ప అవకాశం దేవుని వలన మనకు అనుగ్రహింపబడింది. ఇదే పరిశుద్ధ గ్రంథము యొక్క సారాంశం. పరిశుద్ధ గ్రంథములో సారాంశం ఇదే. ఈ సారాంశాన్ని గ్రహించి చక్కగా పాపపు జీవితము నుండి బయటకొచ్చి పరిశుద్ధతలో అడుగుపెట్టి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా రక్షింపబడితే మనము ధన్యులం అవుతాము. అలాగే యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ భూమి మీద ఉన్నటువంటి దినములలో కూడా ఆయన తన చుట్టూ ఉన్నటువంటి వారందరికీ తెలియజేస్తున్నారు. ఇదిగో నా యందు మీరు ఏ పాపమునైనా చూపించగలరా అని అడుగుతున్నారు. ఇప్పటి వరకు భక్తులు చెప్పిన సాక్ష్యాలను చూచాం ఆయన యందు ఏ పాపము లేదని. ఆయన శరీరధారిగా ఉన్నటువంటి దినములలో కూడా తన పాపరహితమైనటువంటి జీవితాన్ని గూర్చి అందరికీ బహిరంగంగా ప్రకటించారు. ఆ మాటలను ఇప్పుడు మనం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యాన్ని మీరు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 46వ వాక్యం. నాయందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? యేసుక్రీస్తు ప్రభువారు అడుగుతున్నారు, తన చుట్టూ ఉన్నటువంటి యూదులను అడుగుతున్నారు, నాలో పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? అంత ధైర్యంగా ఆయన ఆ రోజు చుట్టూ ఉన్నటువంటి యూదులను అడిగారంటే నిజముగా ఆయన పాపము లేని జీవితమును కలిగి ఉన్నారు. నిజానికి యూదులెవరు? ఆయన చుట్టూ ఉన్నటువంటి యూదులెవరు? ఆయనకు స్నేహితులా? ఆయన మంచిని కోరేవారా? ఆయనను ప్రేమించేవారా? కాదు. కత్తిగట్టారు ఆయన మీద, రాళ్ళు చేత పట్టుకున్నారు కొట్టి చంపేద్దామని. అంత భయంకరంగా కోపోద్రేకులైనటువంటి యూదుల మధ్య ఆయన ఏమంటున్నారంటే నాలో పాపమున్నదని మీలో ఎవడైనా స్థాపించగలడని ధైర్యంగా అడగగలిగారంటే నిజంగా ఆయన పాపము లేనివాడు. నిజంగా ఆయన పాపము లేనివాడు. ఒకవేళ కొంచెము పాపం ఆయనలో ఉన్నా కానీ వెంటనే వారందరూ కూడా నోరు తెరిచి మాట్లాడతారు. లేదు, పాపము లేని జీవితమును ఆయన కలిగి ఉన్నారు కనుకనే మనకు రక్షణ ప్రకటింపబడింది. పాపరహితుడు మన కొరకు ప్రాణం పెట్టాడు, మనకు రక్షణ అనుగ్రహింపబడింది. అలాగే మరో సందర్భాన్ని కూడా మీరు చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వాక్యము నుండి మీరు చూడండి. ఒక చక్కని సందర్భం ఇక్కడ మనకు కనిపిస్తుంది. వ్యభిచారము చేయుచుండగా పట్టబడినటువంటి స్త్రీని తీసుకుని వచ్చి యూదులు, ఇదిగో మోషే ధర్మశాస్త్ర ప్రకారము ఈమెను రాళ్లతో కొట్టి చంపాలి కదా, మేము ఈ విధంగా చేయటం సమ్మతమేనా అని అడుగుతున్నప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారు? మీలో ఎవరైతే పాపము చేయని వారు ఉన్నారో వారు మొట్టమొదట ఆమె మీద రాయి వేయండి, మీరు పాపాత్ములే కదా అని ప్రభువారు తెలియజేస్తున్నారు. మరి ఆ సందర్భంలో వచ్చినటువంటి వారందరూ, నేరము ఆపాదించినటువంటి వారందరూ, వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీ మీద నేరము ఆపాదించిన వారందరూ వెళ్ళిపోయారు, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. యేసు ఒక్కడే ఉన్నాడు అక్కడ. ఎందుకు యేసు ఒక్కడే ఉన్నాడు? ఆయన పాపము లేనివాడు గనక. ఆయన పాపము లేనివాడు గనక. ఒక్కసారి సందర్భాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 1వ వాక్యము నుండి. యేసు ఒలీవల కొండకు వెళ్ళెను. తెల్లవారగానే యేసు తిరిగి దేవాలయములోనికి రాగా ప్రజలందరూ ఆయన యొద్దకు వచ్చిరి గనుక ఆయన కూర్చుండి వారికి బోధించుచుండెను. శాస్త్రులను పరిసయ్యులను వ్యభిచారమందు పట్టబడిన యొక్క స్త్రీని తోడుకుని వచ్చి ఆమెను మధ్య నిలువబెట్టి, బోధకుడా, ఈ స్త్రీ వ్యభిచారము చేయుచుండగా పట్టబడెను, అట్టి వారిని రాళ్ళు రువ్వి చంపవలనని ధర్మశాస్త్రములో మోషే మనకు ఆజ్ఞాపించెను కదా, అయినను నీవేమి చెప్పుచున్నావని ఆయనను అడిగిరి. ఆయన మీద నేరము మోపవలనని ఆయనను శోధించుచూ ఎలాగున అడిగిరి. అయితే యేసు వంగి నేల మీద వ్రేలితో ఏమో వ్రాయుచుండెను.
వారు ఆయనను పట్టు వదలక అడుగుచుండగా ఆయన తల ఎత్తి చూచి, మీలో పాపము లేనివాడు మొట్టమొదట ఆమె మీద రాయి వేయవచ్చునని వారితో చెప్పి మరలా వంగి నేల మీద వ్రాయుచుండెను. వారా మాట విని, ఫుట్నోట్లో చూడండి, వారా మాట విని కొన్ని ప్రాచీన ప్రతులలో మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై అని కూర్చబడి ఉన్నది. మనస్సాక్షి గద్దిస్తోంది, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావు, నువ్వు పాపం చేసావని. వారిని అందరినీ కూడా వారి వారి మనస్సాక్షులు గద్దిస్తున్నాయి. వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకని వెంట ఒకడు బయటికి వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలెను, ఎందుకంటే ఆయన పాపరహితుడు, పాపము లేనివాడు. యేసు ఒక్కడే మిగిలెను. ఆ స్త్రీ మధ్యను నిలువబడి ఉండెను. యేసు తల ఎత్తి చూచి, అమ్మా, వారెక్కడ ఉన్నారు? ఎవరునూ నీకు శిక్ష విధింపలేదా అని అడిగినప్పుడు ఆమె, లేదు ప్రభువా అనెను. అందుకు యేసు, నేనును నీకు శిక్ష విధింపను. నేను పాపము లేనివాడనే, కానీ నేను కూడా నీకు శిక్ష విధింపను. శిక్ష విధించడానికి రాలేదు నేను, మిమ్మల్ని అందరినీ కాపాడడానికి, రక్షించడానికి వచ్చాను నేను. మిమ్మల్ని శిక్షించడానికైతే శరీరధారిగా రావాల్సిన అవసరం లేదు, అక్కడే కూర్చోవచ్చు, పరలోకంలోనే కూర్చోవచ్చు, మిమ్మల్ని అందరినీ శిక్షించవచ్చు. కానీ మిమ్మల్ని కాపాడమని తండ్రి అయిన దేవుడు నాకు ఒక బాధ్యతను అప్పగించి పంపించాడు. నేను పాపము లేనివానుగా జీవిస్తున్నాను, కనుక నీవు కూడా ఇక మీదట ఎలా ఉండాలి? చూడండి ఏమంటున్నారు, చూడండి. నీవు వెళ్ళి ఇక పాపము చేయకుమని ఆమెతో చెప్పాను. వెళ్ళు, ఇక పాపము చేయొద్దు. వారికి అవకాశం ఇవ్వకు, నిందించుటకు అపవాదికి అవకాశం ఇయ్యకు. పాపము లేకుండా జీవించు. నీ తండ్రి నిన్ను కాపాడాలనుకుంటున్నాడు. రక్షణలో ప్రవేశించు, పాపక్షమాపణ నందు రక్షణలో ప్రవేశించు అని యేసుక్రీస్తు ప్రభువు వ్యభిచారమందు పట్టబడినటువంటి స్త్రీకి అక్కడ జ్ఞానబోధ చేస్తున్నారు. కనుక ప్రియులారా, పాపము చేయువారు ఎవరు అంటే దేవదూతలలో కొందరు. దేవదూతలను పక్కన పెట్టండి, వారు నిత్య శిక్షకు నిర్ణయింపబడ్డారు. ఇక మనుషులందరూ పాపము చేస్తున్న వారు. మరి మనుషులందరూ పాపము చేస్తున్నప్పుడు మనుషులను కాపాడేదెలా? యేసుక్రీస్తు పాపము లేనివానిగా శరీరధారిగా జీవించి మనందరి కొరకు ప్రాణం పెట్టి మనలను కాపాడడానికి ఆయన రక్షణను ప్రకటించారు. కనుక ఆయన నామమందు విశ్వాసం ఉంచిన వారు రక్షణలో ప్రవేశించే అవకాశం కలుగుతుంది. అలాగే యోహాను గారి యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని కూడా చూడండి. యోహాను గారి యొక్క మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వాక్యం. పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఎందుకు వచ్చారు యేసుక్రీస్తు ప్రభువు శరీరధారిగా ఈ లోకానికి? ఎందుకు వచ్చారు? పాపములను తీసివేయుటకు, మనుషుల యొక్క పాపములను తీసివేయుటకు, విమోచన అనుగ్రహించుటకు, పాప విమోచన దయచేయుటకు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను. ఆయన యందు పాపమేమీ లేదు. ఆయన యందే పాపముంటే ఆయనకు పాపములను ఎలా తీయగలడు? పాపక్షమాపణ అధికారం ఆయనకు ఎలా వస్తుంది? కనుక ఆయన యందు పాపము లేదు. కన్ఫామ్, యేసుక్రీస్తు ప్రభువునందు పాపము లేదు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు, అట్టి ప్రధాన యాజకుడు, మనకు సరిపోయినవాడు, మనకు తగినవాడు, మన నిమిత్తము ప్రాణము పెట్టాడు, మనలను కాపాడుతున్నాడు. కనుక ఎందరైతే ఆయన నామమందు విశ్వాసం ఉంచుతారో వారికి రక్షణ అనుగ్రహింపబడుతుంది. మనుషులందరినీ కాపాడడానికి ఆయన వచ్చాడు. ఇప్పుడు మనుషులలో ఎవరు ఆయన యందు విశ్వాసం ఉంచలేదనుకోండి, విశ్వాసం ఉంచని వారిని ఆయన ఎలా కాపాడగలడు? బ్రతుకు మారితేనే కదా కాపాడగలడు. నేను పాపము చేశానని ఎవరైతే ఒప్పుకుంటారో, నా పాపములను ఈయన క్షమిస్తాడని ఎవరైతే విశ్వసిస్తారో, యేసుక్రీస్తు ప్రభువు నామమందు బాప్తిస్మము నొంది ఎవరైతే దేవుని రాజ్యంలో చేర్చబడతారో, అంతము వరకు ఆ రక్షణను ఎవరైతే కాపాడుకుంటారో వారు రక్షింపబడతారు. మిగిలిన వారందరికీ రక్షణ దొరకదు, వెలుపట ఉన్నవారుగా మిగిలిపోతారు. ఈ రహస్యాలన్నీ తెలుసుకొని పాపమును విడిచిపెట్టి యేసుక్రీస్తు ప్రభువు వలె ఆయన అడుగుజాడలయందు నీతి మార్గంలో నడుచుకున్నప్పుడు పాపక్షమాపణ దొరుకుతుంది. ఈ సంగతులను ఇప్పుడు మనము ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యాన్ని చూడండి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించగలిగితే, యేసుక్రీస్తు ప్రభువు పవిత్రమైనటువంటి రక్తమును అర్పించి మనలను పాప విముక్తులనుగా చేస్తున్నారని మనకు అర్థమవుతుంది. చూడండి, మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వాక్యం. ఇది నా రక్తము,
ఇదిగో పవిత్రునిగా ఉండి మీ అందరి కొరకు అర్పించినటువంటి రక్తము. ఆయన ఒక గిన్నె తీసుకున్నారు. ఆ గిన్నెలో ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని ఆయన ఒక పోలికగా చూపిస్తున్నారు, రక్తమును ఒక పోలికగా చూపిస్తున్నారు. ఇదిగో మీ కొరకు నేను శ్రమపడి, చంపబడి, తర్వాత సమాధి చేయబడి తిరిగి లేస్తాను. ఇది నా రక్తము. అనగా నా రక్తము దేని కొరకు? చూడండి, ప్రభువు యొక్క రక్తము దేని కొరకు చెబుతున్నారు చూడండి. అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. దేవుడు ఒక నిబంధనను చేస్తున్నాడు, మరల క్రొత్త నిబంధన. మిమ్మును రక్షించటానికి ఒక నిబంధనను దేవుడు క్రొత్తగా చేస్తున్నాడు. ఆ నిబంధన రక్తమే ఇది. మిమ్మును కాపాడడానికి ఇదిగో పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తును శిలువ మీద మరణింపజేసి ఆయన చిందించిన రక్తము చేత, ఆయన మన కొరకు అర్పించిన రక్తము చేత మనకు పాపక్షమాపణను దయచేయాలని పరమందున్న దేవుడు సంకల్పించాడు. కనుక ప్రభువు నామమున బాప్తిస్మము నొంది ప్రభువును రక్షకునిగా విశ్వసించి ప్రభువు రాజ్యములో చేర్చబడితే అప్పుడు వారికి పాపక్షమాపణ దొరుకుతుంది. అప్పుడే వారికి పాపక్షమాపణ దొరుకుతుంది. లేదంటే పాపక్షమాపణ లేని వారుగా మిగిలిపోయి, ఇదిగో దేవదూతలలో కొందరు పాపక్షమాపణ లేక నిత్యాగ్నికి ఎలాగైతే తరలింపబడడానికి సిద్ధమవుతున్నారో, అలాగే మనుషులలో కూడా పాపాత్ములైన వారు రక్షణ లేకపోతే నిత్యాగ్నికి తరలిపోతారు. ఈ విషయమై ఇంకను పరిశుద్ధ గ్రంథంలో కొన్ని అమూల్యమైనటువంటి సంగతులను మనం చూద్దాం. ప్రభువు మనకు పాపక్షమాపణను దయచేయటానికే పాపరహితునిగా ఉండి మన నిమిత్తము ప్రాణమర్పించారు అనేటువంటి విషయాన్ని గురించి ఇంకను కొన్ని సంగతులను మనం చూద్దాం. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వాక్యాన్ని మీరు గమనించండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయము 43వ వాక్యం. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా పాపక్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యమిచ్చుచున్నారనెను. మనుషులందరూ పాపము చేశారు. పాపము చేయవారు ఎవరన్నా కానీ మొట్టమొదటి మనం ఏం నేర్చుకున్నాం? మనుషులందరూ పాపము చేశారు. మరి మనుషులందరూ పాపము చేసినప్పుడు వీరికి రక్షణ ఎలా? చూడండి, రక్షణ ఎలాగో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో. ఆయన యందు విశ్వాసం ఉంచడం అంటే ఎవరి యందు? యేసుక్రీస్తు ప్రభువునందు. ఆయన యందు విశ్వాసం ఉంచువాడెవడో వాడు ఆయన నామము మూలముగా, ఆయన పేరును బట్టి, ఆయన మన కొరకు చేసినటువంటి త్యాగాన్ని బట్టి, జరిగించిన పరిహారమును బట్టి, ఆయన నామము మూలముగా పాప క్షమాపణ పొందునని ప్రవక్తలందరూ ఆయనను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నారనను. కనుక ఈ విషయాన్ని బట్టి పాపము చేసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా యేసుక్రీస్తు ప్రభువు నామము ద్వారా పాపక్షమాపణ పొందాలి. ఆ తర్వాత కొలస్సీయులకు పౌలు గారు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యాన్ని చూడండి. పౌలు గారు కొలస్సీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 14వ వాక్యం. ఆ కుమారుని యందు మనకు విమోచనము. విమోచన అంటే విడుదల, పాపము నుండి విడుదల, నిత్యాగ్ని నుండి రక్షణ. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. యేసుక్రీస్తునందు, ఇంకెవ్వరి యందు లేదు. ఈ సృష్టిలో ఇంకెవ్వరి యందు కూడా పాప క్షమాపణ లేదు, పాప విమోచన లేదు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఇక పాప విమోచన పొందలేరు. ఏదో కోడిని అర్పించేస్తాను, మేకను అర్పించేస్తాను, ఫలానా జంతువుని ఇచ్చేస్తాను, ఫలానా పక్షిని ఇచ్చేస్తాను బలి కింద, ఆ రక్తము ద్వారా నాకు పాపక్షమాపణ దొరుకుతుందంటే అవకాశం లేదు. పాపరహితుడు మీ కొరకు ప్రాణం పెట్టి ఆయన చిందించినటువంటి రక్తము చేత మాత్రమే మీకు పాపక్షమాపణ దొరుకుతుంది. ఇంత చక్కని అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నీతిమంతులుగా మారడానికి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. చూసారా? కనుక ఆ కుమారుని యందు, యేసుక్రీస్తు ప్రభువునందు, దేవుని కుమారుని యందు మనకు విమోచన, మనగా పాపక్షమాపణ కలుగుచున్నది. అలాగే యోహాను గారి యొక్క 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యాన్ని కూడా చూడండి. యోహాను గారి యొక్క 1వ పత్రిక 1వ అధ్యాయము 9వ వాక్యం. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల, ఇక్కడ మొట్టమొదట జరగాల్సింది ఇదే. మన పాపంలోనే మనం ఉండి ఈ పాపంలో ఇంకా నేను జరిగిస్తానని చెప్పి, మనుషులందరూ పాపం చేస్తున్నారు కనుక నేను కూడా చేస్తానని చెప్పి నన్ను రక్షించు అంటే దేవుడు రక్షించడు. యేసుక్రీస్తు ప్రభువు నామమున మీకు రక్షణ అలాగైతే కలుగదు. మరి ఏం చేయాలి? ఒప్పుకోవాలి. నేను పాపము చేశాను, ఇక మీదట చెయ్యను అని ఒప్పుకోవాలి.
చూడండి, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును. ఆయన నీతిమంతుడండి, ఆయన పవిత్రుడండి, ఆయన నిర్దోషండి, ఆయన నిష్కల్మషుడండి. కనుక మనలను ఆయన పవిత్రులనుగా చేస్తాడు, పూర్తిగా కడిగేస్తాడు, శుభ్రపరుస్తాడు. మన పాపపు మలినమంతటిని ఆయన తీసివేస్తాడు. ఇది తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మనకు అనుగ్రహింపబడినటువంటి ఒక చక్కని రక్షణ అవకాశం. దీనిని చేజార్చుకోవద్దు. మనుషులందరూ పాపం చేశారు, అది నిజం. నేను, మీరు, మనం అందరం కూడా పాపం చేశాం. కానీ యేసుక్రీస్తు మన నిమిత్తము పాపము లేనివానిగా శరీరధారిగా భూమి మీద జీవించాడు. మన కొరకు తన ప్రాణాన్నిచ్చి ప్రాయశ్చిత్తమును జరిగించాడు. ఆయన నామమందు మనం విశ్వాసం ఉంచి పాపములను ఒప్పుకొని విడిచిపెట్టి ప్రభువు నామమందు మనము రక్షణలో ప్రవేశించాలి. ఇక చివరిగా మరొక అద్భుతమైనటువంటి వాక్యభాగం ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యాన్ని చూడండి. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం, మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగేటువంటి పాపక్షమాపణ, పాప విమోచనము, రక్షణ ఇది ఇక్కడ మరలా ప్రస్తావించబడింది. చూడండి, మనలను ప్రేమించాడు ఆయన, లేకపోతే మనలను గాలికి వదిలేసను, దిక్కు మొక్కు లేకుండా మనలను వదిలేసను. మనలను ప్రేమించాడు, మన కొరకు పనిగట్టుకుని వచ్చాడు. ఆయన కష్టంగా ఆయన జీవించాడు, శోధనల మధ్య ఏ పాపము లేకుండా పవిత్రునిగా జీవించాడు. ఆయన మనలను ప్రేమించుచు తన రక్తము వలన, ఏమండి ఎవరిస్తారండి మనకు ప్రశస్తమైన రక్తాన్ని? మన కొరకు ఎవరు అర్పిస్తారండి? ఏదో రక్తదానం చేసినట్టుగా కాదు. మనం రక్తదానం చేస్తే మరలా రక్తం మనలో తయారవుతుంది, ఆ విధంగా కాదు. అలాగని మనది పాపపు రక్తము. కానీ యేసుక్రీస్తు పవిత్రమైన రక్తమును ఒక్కసారి అర్పించి తన ప్రాణాన్ని ఇచ్చేశాడు, ప్రాయశ్చిత్తం చేసేశాడు. మన పాపముల నిమిత్తము ప్రాయశ్చిత్తం చేసేశాడు. మనలను ప్రేమించాడు. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి, అనగా యేసుక్రీస్తు ప్రభువునకు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ఇప్పటికీ కూడా ఎప్పటికైనా సరే ప్రపంచమంతా యేసుక్రీస్తు ప్రభువును ఘనుడు, మహోన్నతుడు, రారాజు, రక్షకుడు అని కీర్తిస్తూనే ఉండాలి. మహిమయు ప్రభావమును ఆయనకు యుగ యుగములు కలుగునుగాక, ఆమేన్. ఆయన మనలను, అనగా యేసుక్రీస్తు ప్రభువు రక్షింపబడిన వారిని, మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులనుగాను చేసెను. ఒక్కరిని కాపాడి ఆయన దేవునికి ఇవ్వటం లేదు, ఒక సమూహాన్ని, ఒక సంఘాన్ని కాపాడి దేవునికి ఒక రాజ్యంగా ఇస్తున్నాడు. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్. ఇదిగో వీరందరూ నీ కొరకు నేను రక్షించినటువంటి నీ పిల్లలు తండ్రి అని దేవునికి ఒక రాజ్యముగా, యాజకులుగా సమర్పిస్తున్నాడు. నా ప్రియులైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ పాఠ్యాంశాన్ని మీరు విన్న తర్వాత, అవును మనం అందరము పాపము చేసిన వారమే, దేవదూతలలో కొందరు పాపము చేశారు, కానీ వారికి మార్పు నొందే అవకాశం లేకుండా పోయింది. కానీ మనకైతే మన ప్రభువు అయినటువంటి యేసుక్రీస్తు మనలను ప్రేమించడాన్ని బట్టి పాపముల నుండి విడుదల నొందేటువంటి అవకాశం మనకు దొరికింది. చేసిన పాపముల నుండి మనము విమోచింపబడేటువంటి అవకాశం మనకు దొరికింది. కనుక యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా అంగీకరించి, హృదయపూర్వకముగా యేసుక్రీస్తు ప్రభువును మన రక్షకునిగా స్వీకరించి, మన పాపముల నుండి మనము పవిత్రపరచబడి ప్రభువు నామమున ఆయన ఏర్పాటు చేస్తున్నటువంటి రాజ్యములోనికి మనము వెళ్ళాలి. ఆ రాజ్యంలో మనం నివసించాలి. ఆ రాజ్యంలో మనము జీవితకాలం అంతా కొనసాగాలి. ఆ రాజ్యం అనగా దేవుని పిల్లల సమూహము, దేవుని పిల్లల సంఘము. మనం అందరం కూడా ఆయా తరాలలో పుట్టిన వారు ఉన్నాం, ఆయా కాలాలలో భూమి మీదకి వచ్చిన వారు ఉన్నాం కదా. మనం అందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు నామమున రక్షణ నొందాము అంటే దేవుని రాజ్యంలో చేర్చబడినట్టే. ఎక్కడున్నా కానీ
ఈ దేవుని రాజ్యంలో ఉన్నవారు అమెరికాలో ఉండొచ్చు, రష్యాలో ఉండొచ్చు, జపాన్లో ఉండొచ్చు, ఇండియాలో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అందుచేతనే ప్రభువారు అంటారు, దేవుని రాజ్యము ఇక్కడ అక్కడ ఉన్నదని చెప్పడానికి వీలు పడదు. విస్తరించి ఉంది. భూభాగం అంతా కూడా విస్తరించి ఉంది. ఆయా కాలాలలో విస్తరించి ఉంది. వీరిని అందరినీ కూడా దేవుడు ఒక రాజ్యముగా ప్రభువు ద్వారా స్వీకరించబోతున్నాడు. కనుక చక్కని నిర్ణయాలతో యేసుక్రీస్తు ప్రభువును మీ రక్షకునిగా మీరు అంగీకరించిన వారై ఇక మీదట పాపము జోలికి వెళ్లకుండా, పాపమును మీరు ఆదరించకుండా, సత్క్రియలలో ఉంటూ పాపము చేయని వారుగా ప్రభువులో కొనసాగుతారని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ పాఠ్యాంశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ సదాకాలము తోడై మనలను నడిపించునుగాక. ఆమేన్. తండ్రి అయిన దేవునికి ప్రార్థనలో ఏకీభవించండి. పరలోకమందున్న మా కన్న తండ్రి, మీరు పరిశుద్ధులు. నాయనా, మేము పాపాత్ములుగా మారిపోయాము. మా పాపపు జీవితము నుండి మమ్మను రక్షించి నీతి కలిగినటువంటి జీవితములోనికి మమ్మను ప్రవేశపెట్టు నిమిత్తము మమ్మను ఎంతగానో ప్రేమించి మీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు ద్వారా మమ్మను రక్షణలోనికి మీరు ఆహ్వానించారు. మేము రక్షణలో ప్రవేశించాము. మా చివరి శ్వాస వరకు ప్రభువు యొక్క రక్షణను మేము కాపాడుకొనుటలో మాకు సహాయమును దయచేయండి. పాపము జోలికి వెళ్లకుండా, పాపము వలన కలుగు భ్రమచేత మాలో ఎవడునూ మోసగింపబడకుండానట్లుగా మీ వాక్యము చేత పరిరక్షింపబడుతూ సత్క్రియలలో మేము ఉండటానికి మాకు సహాయమును దయచేయండి. దేవదూతలలో కొందరు పాపము చేశారు. వారికి పాప క్షమాపణ నొందే అవకాశం లేదు. కానీ మనుష్యులలో ప్రతి ఒక్కరూ పాపము చేసినప్పుడు మనుష్యులు యేసుక్రీస్తు ప్రభువు నామమున పాపక్షమాపణ నొందే అవకాశమును మీరు కల్పించినందుకు మరొక్కసారి మిమ్మను హృదయపూర్వకముగా స్తుతిస్తూ ఘనపరుస్తూ మా రాజు, మా రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు యుగయుగములకు మహిమయు, ప్రభావమును, ఘనతను ఆరోపిస్తూ మా ప్రార్థన మనవులన్నింటినీ మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనములు. సెలవు. సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితముగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ ను తప్పక దర్శించండి. మా సమాచారమును ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయాభివృద్ధి నొందవలనంటే మా యూట్యూబ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. సత్వర నోటిఫికేషన్ల కొరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి. మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ 8978414178 మరియు 8333927666. ధన్యవాదములు. ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము. ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మీకు శుభములు.